ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం, ఏ రంగు చీర, ఏ పుష్పాలతో, ఏ మంత్రాలతో పూజించాలి అనేది తెలుసుకుందాం. 6వ రోజు అక్టోబర్ 20 అశ్వయుజ శుద్ధ షష్ఠి శుక్రవారం. ఈరోజు అలంకరణ శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతీదేవి అలంకరణ ప్రతి ఆలయంలోనూ ఉంటుంది. సకల విద్యలకు మూలదేవత, సంగీత సాహిత్యాలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని పూజిస్తే సకల విద్యలలో కూడా రాణించి జ్ఞానం పెంపొందుతుంది. ఈరోజు అమ్మవారికి కట్టించేటువంటి చీర తెలుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ, పూలు మారేడు దళాలు లేదా మరువం ఆకులతో అల్లిన మల్లెపూల దండని కూడా సమర్పించి అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. నైవేద్యంగా కట్టె పొంగలి, పాయసం, దద్దోజనం కానీ సమర్పించాలి. మంత్రం ఓం ఐం సరస్వతీ నమః, ఓం సరస్వతీదేవ్యే నమః అని కానీ, ఓం వాగ్దేవీ నమః, ఓం జ్ఞానప్రదాయినే నమః, ఓం శారదాయే నమః అనే మంత్రాలను 108 సార్లు పఠించినట్లయితే సర్వాభీష్ట ఫలములు కలిగి జ్ఞానము అభివృద్ధి కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్నవారు సరస్వతి ద్వాదశ నామస్తోత్రం కూడా 11 సార్లు పఠిస్తే మంచిది. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల విద్యార్థులకు చక్కటి బుద్ధి వికాసం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.